హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిలాసి భాస్కర్. ఈరోజు మేము ఒక ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం. మేము ఇంకా మా ఫ్రెండ్స్ మొత్తం 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం. మేము ఏ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాం అంటే పాతాళపాని. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంటది, చాలా క్రౌడ్ కూడా ఉంటది ఇక్కడ. ఇంకా ఇక్కడ చాలా హార్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ దొరికేవి అంటే మక్కెన్లు ఇంకా ఐస్ క్రీమ్స్. ఇక్కడ నుండి వ్యూ ఎంత మంచిగా అనిపిస్తుందో, ఫుల్ గ్రీన్ గా ఉంటది. ఇక్కడ నుండే వాటర్ ఫాల్స్ కనిపిస్తది. ఈ ప్లేస్ కి వాటర్ ఫాల్స్ హైలైట్. ఇవి చూడడానికి వస్తారు అందరూ. నేను 1 year బ్యాక్ పాతాళపానికి వెళ్ళింది. నేను వీడియో అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో. అప్పుడు వాటర్ బాగుండే, మంచిగా అనిపించింది. ఇంకా కానీ ఇక్కడ వాటర్ లేవు, కానీ ఫుల్ వర్షాలు పడ్డప్పుడు వస్తే మంచిగా అనిపిస్తుంది వాటర్, చాలా బాగుంటది. ఇంకప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్స్ పానీపూరి తింటున్నారు. నాకు పానీపూరి అంటే పిచ్చి, నేను కూడా తిందాం అనుకున్నా, కానీ సైడ్స్ కి చెవుటిచ్చుకున్నా కదా, అది కొంచెం పెయిన్ ఉండే, అందుకే తినలేనిగా. ఇక్కడ మా ఫ్రెండ్ అందరి కోసం అని పన్నీర్ షవర్మా తీసుకుంటుంది. నేను ఫస్ట్ టైం చికెన్ షవర్మా తిన్నా, అప్పుడు నేను వీడియో కూడా అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో. కానీ నాకు పన్నీర్ షవర్మా కూడా ఉంటుందని నాకు తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అయిపోయిందా? అక్కడ వాటర్ ఫాల్స్ చూసి పన్నీర్ షవర్మా తీసుకొని ఇక మేము వెళ్తున్నాం. మా ఆయన అన్నయ్య వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది కదా, పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది బాగా అని చెప్పేసి కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు కూడా అక్కడనే కూర్చున్నారు. ఇక హనమ్మ బాబాకి ఒకటి తీసుకో అను తీసుకుంది. అయ్యో పాపకి పాపకి ఏడుంది హనీ, ఉన్నావా? నాకు ఇయ్యడా తిను తిను. తెంపుదామా? ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం స్నాక్స్ తీసుకొచ్చుకున్నాం తిందామని చెప్పేసి. అందరం షేర్ చేసుకొని కొంచెం కొంచెం ఇక అందరం తిన్నాం. పన్నీర్ షవర్మా కూడా తినేసిన తర్వాత నేను ఫాస్టింగ్ ఉంటా సాటర్డే మండే రోజు. అయితే ఇప్పుడు ప్లాస్టిక్వి ఇసరాకులు ఉన్నాయి కదా, దాంట్లో తినద్దు, తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ఆకులు తెంపుకొని ఇసరాకులు కుట్టుకుందాం అని చెప్పి తీసుకున్నా. నాకు అసలు ఇసరాకులు కుట్టడానికి కూడా రాదు, ట్రై చేద్దాం అన్నట్టుగా కొన్ని తెంపుకున్నాయి. ఇక ఆఫ్టర్నూన్ 12:30, 1కి అట్లా స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుండి. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళేసరికి 5:30, 6 అయింది. ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో గిఫ్ట్ తీసుకున్నాం. ఆర్మీ క్వార్టర్స్ లో బర్త్డే పార్టీ ఉంది, ఫస్ట్ బర్త్డే బేబీ గర్ల్. మేము ఇంటికి వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయిపోయింది, చిన్న పాప కదా అందుకే తొందరగా కేక్ కటింగ్ చేసేసారు. ఇక స్నాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాం. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.